సారీ గైస్, ఈ వీడియో చాలా లేట్ అయింది. యాక్చువల్‌గా చాలా అప్డేట్స్ రావడం వల్ల వాటిపైన వీడియోస్ చేసుకుంటూ ఈ వీడియో చేయడానికైతే అవ్వలేదు. అయినా సరే నేను మీకు మాట ఇస్తున్నాను. ఏం జరిగినా వీక్లీ 3 ఎపిసోడ్స్ అయితే మన ఛానల్‌లోని ఈ వీడియోస్‌కి సంబంధించి అప్‌లోడ్ అవుతాయి. అది మాత్రం పక్కా. అలాగే మన ఛానల్‌లో ఈ వీడియోస్‌ని ఫాలో అవుతున్న కొంతమంది పార్ట్ 1ని ఇంకా ఎవరు చూడలేనట్టుంది. ఎవరైనా పార్ట్ 1 గనుక చూడకపోతే అర్జెంట్‌గా పార్ట్ 1 చూసే ఈ వీడియోస్‌ని చూడండి. అప్పుడే మీకు స్టోరీ అనేది కరెక్ట్‌గా అర్థమవుతుంది. స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియోస్‌ని ఇంకా ఫాస్ట్‌గా తీసుకురావడానికైతే ట్రై చేస్తాను. బెండన్ కోసం యాస్మిత్ కొత్త ఆమ్లెట్ ట్రిక్స్‌ని తయారు చేద్దామని అనుకుంటాడు. దానికోసం తను మొదట క్రియేట్ చేసిన యూనిక్ ట్రిక్స్‌ని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి దాన్ని తీస్తే ఒక ప్రోటోకాల్ వల్ల అది మిస్ అయ్యి ఎర్త్ పైకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం నల్వాయిడ్లో ఉన్న సండర్ని యాస్మిత్ రిలీజ్ చేస్తాడు. యూనిక్ ట్రిక్స్ ఎర్త్ పైకి వెళ్ళింది, దాన్ని తీసుకురా అని చెప్పి బౌంటీ ఇస్తాడు. ఎవెన్ విక్టర్ని ఫ్రీజ్ చేసి పడేసినప్పుడు విక్టర్ చనిపోతాడు. అలా జాన్కోవియా అనే రాజ్యం దగ్గరలో పడతాడు. ఆ రాజ్యానికి సంబంధించిన కొంతమంది సోల్జర్స్ తన్ని కనిపెట్టి ఆ రాజ్యానికి రాజును కొడుకుకు చూపిస్తారు. అప్పుడే రాజు పాలన బాలేదు అని చెప్పి ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. సో ప్రిన్స్ ఏం థింక్ చేస్తాడంటే వీడిని తిరిగి బతికించి వీడి ద్వారా వాళ్ళ నోరు మూయిద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు. మన హీరో గారు సరదాగా సినిమా చూడడానికి వస్తే జెనిఫర్ అనే యాక్ట్రెస్ పైన కొంతమంది దొంగలు అటాక్ చేస్తారు. ఇంకా బెన్ స్పైడర్ మంకీగా మారి తన్ని కాపాడితే తనేమో వచ్చి కిస్ చేసేస్తుంది. బెన్ లాంటి సూపర్ హీరో అయిన కెప్టెన్ నెమెసిస్ కూడా తన్ని కాపాడదాం అనుకుంటాడు, కానీ ఆలోపు వచ్చి బెన్ కాపాడడం, తన్ని కిస్ చేయడం తనకి అస్సలు నచ్చదు. ఆల్సో ఇది చూసిన జూలీకి కూడా ఫుల్గా కాలిపోద్ది. పాపం జూలీ పాప బాగా అప్సెట్ అవుతుంది. ఫుల్ కోపంలో ఉంది అంటే మళ్ళీ జెనిఫర్ వచ్చేసి పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. ఆ పార్టీలో కూడా ఎవరు కెప్టెన్ నెమెసిస్ని పట్టించుకోకుండా అందరూ బెన్ బెన్ అనడం, కెప్టెన్ నెమెసిస్ని పట్టించుకోకపోవడం తను బాగా హర్ట్ అవుతాడు. సో తనకంటే నేను చాలా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ బెన్ని హేట్ చేస్తున్న ఒక ఛానల్తో కొలాబరేట్ అయ్యి తను కూడా పాపులర్ కావడానికి ట్రై చేస్తాడు. అప్పుడే 12th డైమెన్షన్ నుంచి కొన్ని రోబోట్స్ అటాక్ చేయడానికి వస్తే బెన్ ఆర్మర్ డ్రిల్లుగా మారి అన్నిటినీ ఫినిష్ చేస్తాడు, కానీ కెప్టెన్ నెమెసిస్ మాత్రం ఒక్కటే ఓడిస్తాడు. సో కెప్టెన్ నెమెసిస్ మన ఇద్దరిలో ఎవరు బెటరో తెలియడానికి సరదాగా ఫైట్ చేసుకుందాం రా అంటే బెన్ కూడా వెళ్తాడు, కానీ ఆ ఫైట్లోని కెప్టెన్ నెమెసిస్ చాలా దారుణంగా ఓడిపోతాడు. ఇంకా కెప్టెన్ నెమెసిస్కి బాగా కానీ తన సూట్ని బాగా అప్గ్రేడ్ చేసి జెనిఫర్ని జూలీని కిడ్నాప్ చేసి ఫైట్ చేసుకుందాం రా అని చెప్పి బెన్కి కాల్ చేస్తాడు. బెన్ ఏమో ఇంకా హ్యూమన్గా సొరగా మారి 2 మొట్టికాయలు వేస్తే జూలీని జెనిఫర్ని ఒకేసారి పడేస్తాడు. బెన్ గూప్గా మారి జూలీని కాపాడితే అప్పుడే కెవిన్ ఇంకా గ్వెన్ వచ్చి జెనిఫర్ని కాపాడతారు. ఇంకా వీడికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి బెన్ వాటర్ హజార్డ్గా మారి వాడి ఆర్మర్ మొత్తాన్ని పాడు చేసి వాడిని ఓడించి పోలీసులకి పట్టిస్తాడు. అని ఈ గోల్ అంతా జరగడం వల్ల బెన్ని జెనిఫర్ కిస్ చేయడం వల్ల జూలీకి బాగా కానీ జూలీ బెన్కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. జూలీని మర్చిపోవడానికి బెన్, కెవిన్, గ్వెన్ కలిసి బయటికి వెళ్దాం అనుకుంటే ఒక పాడ్ ఆకాశం నుంచి వస్తుంది. అదేంటి అని చెప్పి గ్వెన్ వెళ్ళి చూడడానికి ట్రై చేస్తే దాంట్లోంచి ఒక హ్యూమన్ కనిపిస్తుంది. తను ఎవరో తన గతం ఏంటో తనకి గుర్తుండదు, కానీ తన పేరు యూనిస్ అని చెప్తుంది. తను నేచర్ తోటి ఈజీగా కలిసిపోగలుగుతుంది. బెన్తో కూడా బాగా క్లోజ్ అవుతుంది. బెన్ కూడా జూలీని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి తనతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తనలోని ఏవో స్పెషల్ పవర్స్ ఉన్నాయని, యానిమల్స్ని కంట్రోల్ చేయగలవని తెలిసే లోపే సండర్ వచ్చి తన పైకి అటాక్ చేస్తాడు. తను ఓడించడానికి బెన్ ఆటోమేటిక్ స్పైడర్ మంకీగా మారతాడు, కానీ ఆలోపే యూనిస్ని పట్టుకొని యూనిట్ ట్రిక్స్గా సండర్ చేంజ్ చేసేస్తాడు. ఇంకా బెన్కి మప్పులు ఇడిపోతాయి. వెంటనే ఆటోమేటిక్ క్యానన్ బోల్డ్గా మారి తన్ని పట్టుకొని యూనిస్ని నార్మల్ చేసి ఆమ్నిట్రిక్స్ కోడ్ని ఎలా యాక్టివేట్ చేయాలో తెలీదా? సండర్ తోటి ఈ ముగ్గురు కూడా ఫైట్ చేస్తుంటే అప్పుడే యాస్మత్ వచ్చి ఆపండి అని చెప్పి ఆమ్లెట్ ట్రిక్స్ని క్రియేట్ చేయకముందు నేనే ఈ యూనిట్ ట్రిక్స్ని క్రియేట్ చేశాను, గ్వెన్ డిఎన్ఏ వల్ల తను హ్యూమన్గా మారిపోయింది అని చెప్పి నాతో వచ్చేయమని చెప్పి అడుగుతాడు. యూనిస్కి పెన్ అంటే ఇష్టమైనా కూడా యాస్మత్తో వెళ్ళాలి అని చెప్పి
బెన్కి ఒక ఫ్లవర్ ఇచ్చి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. బెన్ కూడా పాపం బాగా బాధపడతాడు. యూనిస్కి డిఎన్ఎస్ని అబ్జర్వ్ చేసుకునే పవర్ ఉంది కాబట్టి యాస్మత్ క్రియేట్ చేసిన ప్రైమస్ ప్లానెట్లోని తన అసిస్టెంట్గా పెట్టుకుంటాడు. జూలీ దగ్గర ఉంటున్న షిప్ వాళ్ళ ఫాదర్ బ్యాసిల్ కొన్ని స్టాచ్యూస్ దగ్గర కొన్ని చర్మ్స్ని దొంగతనం చేస్తాడు. సో అవి యాక్టివేట్ అయ్యి తన పైన అటాక్ చేస్తాయి. సో ఇదే షిప్కి తెలుస్తుంది. బ్యాసిల్ని కాపాడడానికి జూలీ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ ప్లానెట్కి బయలుదేరుతుంది. షిప్కి ఏమవుద్ది అనే భయంతో జూలీ బెన్ నుండి హెల్ప్ అడుగుద్ది. కానీ బ్రేకప్ చెప్పినందుకు బెన్ హెల్ప్ చేయనని చెప్పేస్తాడు. కానీ గ్వెన్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత బెన్ మనసు మార్చుకొని తను కూడా యాడ్ అవుతాడు, ఆ ప్లానెట్కి వస్తాడు. కానీ ఆలోపే ఆ స్టాచ్యూస్ని పూజించిన కొంతమంది గ్వెన్ వాళ్ళపైన షిప్ పైన కూడా అటాక్ చేసి ఉంటారు. ఇంకా బెన్ బ్రైన్ స్టోమ్గా మార్చి బ్యాజిల్ని విడిపిస్తారు. కానీ ఆ స్టాచ్యూస్ ఇంకా అటాక్ చేస్తూనే ఉంటాయి. షిప్ జూలీకి ఒక ఆర్మర్గా మారి వాళ్ళతోటి ఫైట్ చేస్తుంది. వీళ్ళు ఎంతకీ కూడా ఆగట్లేదు. బ్యాజిల్ వాటి ఐస్ని మింగేసి ఉంటాడు. ఆ ఐస్ కోసమే అవి ఫైట్ చేస్తున్నాయని చెప్పి జూలీ వాటిని తీసి ఇచ్చేస్తుంది. అక్కడితో వాళ్ళు ఆగిపోతారు. బెన్ కూడా జూలీకి సారీ చెప్పి నేను ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్గా ఉండడానికి ట్రై చేస్తా అంటే జూలీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా బెన్ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోయింది అనే ఆనందంలోని భూమి మీదకి వస్తే లాక్వేరియా రాజ్యం కింగ్ నుంచి కౌర్ వస్తుంది, మా రాజ్యాన్ని కాపాడండి అని. బెన్ అదేంటో చూద్దామని చెప్పి తన టీం తోటి వెళ్తే ఆ లాక్వేరియాకి సంబంధించిన ప్రిన్స్ ఏమో బెన్ వాళ్ళపైకి అటాక్ చేస్తాడు. బెన్ ఆటోమేటిక్ ఎకోగా మారి వాళ్ళ అటాక్స్ని ఆపుతాడు. కానీ బెన్ వాళ్ళ షిప్ క్రాష్ ల్యాండ్ అవుతుంది. అందువల్ల వాళ్ళ ముగ్గురు కూడా లాక్వేరియా సోల్జర్స్కి దొరికిపోతారు. కానీ కింగ్ వచ్చి విడిపించి జరిగిందంతా చెప్తాడు. విక్టర్ అనే బాడీని యూజ్ చేసుకుని నా కొడుకు ప్రజలందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు, వాడిని ఎలా అయినా ఆపేయండి అంటే బెన్ బిచ్చల్గా మారి వాడిని ఆపడానికి వెళ్తారు. కానీ అప్పుడే ప్రిన్స్ వచ్చేసి విక్టర్ని యాక్టివేట్ చేసేస్తాడు. ప్రిన్స్ కంట్రోల్లో ఉన్న విక్టర్ వాళ్ళ ముగ్గురిని కూడా ఓడిస్తాడు. వీళ్ళ ముగ్గురిని కూడా ఇక్కడికి తెచ్చినందుకు ప్రిన్స్ ఏమో ముసలోడా అని చెప్పి వాడిని కూడా కట్టిపడేస్తాడు. బెన్ లెగుస్తుంది, ఆ కింగ్ని రిలీజ్ చేస్తుంది. ఆ కింగ్ ఏమో నన్ను ముసలోడా అంటాడా అని చెప్పి బెన్ని తనతో పాటు తీసుకెళ్ళి బెన్ ఆటోమేటిక్స్లో ఉన్న యాన్సీబియన్గా తన్ని ట్రాన్స్ఫర్ చేసి తన్నేమో విక్టర్ బాడీకి తన బాడీకి కనెక్ట్ చేసుకొని తను విక్టర్ బాడీలోకి వెళ్ళిపోతాడు. అలా విక్టర్ బాడీలోని ఫుల్ పవర్ఫుల్గా ఉన్న తన ప్రిన్స్కి ప్రాణభిక్ష పెట్టి తన ప్రజలపైన అటాక్ చేయడానికి బయలుదేరుతాడు. తనకి పవర్స్ ఎక్కువగా ఉన్నాయనే మదర్ తోటి చాలా ఈవిల్గా మారిపోతాడు. ఇంకా ఈ విషయం తెలిసిన బెన్ వెంటనే హీట్ బ్లాస్ట్గా మారి తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసుకొని తన్ని స్టాచ్యూ చేసేస్తాడు. ఆ ప్రిన్స్ దగ్గర ఉండే టెక్నాలజీని కూడా నాశనం చేసి ఈ రాజ్యానికి ఎవరు రాజుగా ఉండాలి అనేది ఎలక్షన్ పెట్టండి, తెలిసిన వారి రాజు అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని అక్కడికక్కడే సాల్వ్ చేస్తాడు. ఇంకా స్టాచ్యూ అయిపోయిన విక్టర్ ఏమో నీ పైన ఎలా అయినా పగ తీసుకుంటా మళ్ళీ వస్తా అని చెప్పి దీని డైలాగ్స్ చెప్తుంటే ఇప్పుడు తను ఒక ఏలియన్ కాబట్టి తీసుకెళ్ళి బ్లమ్మర్స్ జైల్లో పడేస్తారు. దీని గురించే బెన్ టీవీలోని ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆకాశంలోని ఒక ఎనర్జీ బాల్ కనిపిస్తుంది. అదేంటని చెప్పి బెన్ హ్యూమంగోసార్గా మారి దాంట్లోకి వెళ్తాడు. అక్కడి నుంచి బెన్ వేరే ప్యారలల్ యూనివర్స్కి వెళ్తాడు. ఈ ప్యారలల్ యూనివర్స్లోని రెక్స్ అనే సూపర్ హీరో ఉంటాడు. ఈ రెక్స్ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లోని డిస్కస్ చేశాను. ఈ రెక్స్ యూనివర్స్లో కూడా బెన్ యూనివర్స్లో వచ్చినట్టే ఒక ఎనర్జీ బాల్ ఫామ్ అవుతుంది. వీళ్ళేమో అది నానెట్స్ వల్ల క్రియేట్ అయింది కాదా అని రెక్స్ని పంపించి దాన్ని నార్మల్ చేయమంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఎనర్జీ బాల్లోంచి హ్యూమంగోసార్గా మారిన బెన్ అయితే వస్తాడు. అలా వీడేమో ఈవిల్ అనుకొని రెక్స్ గాడేమో డేంజర్ అనుకొని బెన్ రెక్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అలా బెన్ రెక్స్ ఫైట్ చేసుకుంటున్నప్పుడే ఆ ఎనర్జీ బాల్లోంచి ఇంకొక క్రియేచర్ అయితే వస్తుంది. దాన్ని ఆపడం కోసం 6 అనే పర్సన్ అయితే వెళ్తాడు. అలా వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ బెన్ రెక్స్ ఫైట్ చేసుకున్నప్పుడు ఒక వాటర్ ఫాల్ దగ్గర అయితే ఫైట్ చేసుకుంటారు. అప్పుడు హ్యూమంగోసార్ని వాటర్ ఫాల్లో ముంచేయడం వల్ల డైమండ్ హెడ్గా అయితే మారుతాడు. ఆ తర్వాత వీడు ఇంకా వదలట్లేదురా బాబు అని డైమండ్ హెడ్ నుంచి లోడ్ స్టార్గా మారి వాడిని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అది నాడెంట్స్ అవడం వల్ల
తన నాగ్నెట్ పవర్ అనేది వర్క్ అవ్వదు. అలా వీళ్ళు ఫైట్ చేసుకుంటున్నప్పుడు ఒక బోర్డ్ ఏమో పీపుల్స్ పైన పడిపోతూ ఉంటుంది. ఇద్దరూ మంచోళ్ళే కాబట్టి ఇద్దరూ కాపాడడానికైతే ట్రై చేస్తారు. అప్పుడే బెన్ ర్యాట్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతాడు. అలా ఇద్దరిని కాపాడేసిన తర్వాత అక్కడ ఎవరు కూడా బెన్ అయితే గుర్తుపట్టరు. ఈలోపు ఆ క్రియేచర్తో ఫైట్ చేస్తున్న 6 అనే పర్సన్ కూడా ఆ క్రియేచర్ని నాశనం చేస్తూ గాయపడతాడు. దానివల్ల రెక్స్ ఏమో ఫుల్ కోపం అయిపోయి ఎమోషనల్ అయిపోయి బెన్నను అయితే బంధిస్తాడు. అలా బెన్నను బంధించినప్పుడు ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నాకు తెలీదు, నేను టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఈ ఎనర్జీ బాల్ ఫామ్ అయింది, దాంట్లోకి వెళ్తే నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చూస్తే మీరు ఎవరు కూడా నాకు తెలియదు, ఏంటిది అని అంటాడు. అప్పుడే బెన్నే చెప్తాడు, మేబీ ఇది ప్యారలల్ యూనివర్స్ అయ్యి ఉండొచ్చు కదా అంటే మేబీ అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు కూడా అంటారు. ఆ తర్వాత రెక్స్ గాడు ఫైటర్ లాగా నువ్వు మాతో మాట్లాడక నువ్వు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అని మేమే డిసైడ్ చేస్తామని ఇష్టం వచ్చినట్టు వాగితే బెన్ గడికి కోపం వచ్చి బిచ్చల్లా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వాడు కూడా ఫాలో అవుతాడు. అలా అప్పుడే ఆల్ఫా అనేది ఎంట్రీ ఇస్తుంది. ఇందాక ఎంట్రీ ఇచ్చిన క్రియేచరే ఆల్ఫా అనమాట. ఆల్ఫా వీళ్ళిద్దరినీ ఫాలో అవుతున్నప్పుడు రెక్స్ గాడి బ్రదర్ వచ్చి ఆల్ఫా మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే ఆల్ఫా పారిపోతుంది. అప్పుడు వీళ్ళ బ్రదర్ చెప్తాడు, దాన్ని క్రియేట్ చేసింది నేనే, నానెట్స్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటే అది అలా తయారయ్యింది, అది ఇప్పుడు కంట్రోల్ తప్పిపోతుంది, దానికి బోల్డ్ అని నానెట్స్ కావాలి, అది శక్తివంతం అవుదాం అనుకుంటుంది, దానికంటూ ఒక బాడీని క్రియేట్ చేసుకుందాం అనుకుంటుంది అని చెప్తాడు. అప్పుడే ఆల్ఫా అటాక్ చేస్తుంది. వాళ్ళ బ్రదర్ కూడా పోతాడు. అప్పుడే బెన్ క్యానన్ బోల్ట్గా మారి రెక్స్ గాడిని కాపాడతాడు. ఆ తర్వాత ఆల్ఫా రెక్స్ ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడుండే నానెట్స్తో ఉన్న కొన్ని క్రియేచర్స్ని అయితే అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. అప్పుడే బెన్ ఇంకా రెక్స్ వచ్చి బెన్ ఏమో ఎక్స్ట్రాలేటర్గా మారి అక్కడుండే ఒక పర్సన్ అయిన హాలిడేని సేవ్ చేస్తుంది. హాలిడే అంటే సెలవు కాదు, అది ఆమె పేరు అనమాట. ఆమెను సేవ్ చేసిన తర్వాత 4 ఆర్మ్స్గా మారి ఆల్ఫా పైకి ఫైట్కి అయితే వెళ్తాడు. దానికి హెల్ప్గా రెక్స్ గాడు కూడా వస్తాడు. వాళ్ళిద్దరినీ కూడా డిఫీట్ చేసి ఆల్ఫా రెక్స్ గాడి డిఎన్ఏని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అది వర్క్ కాదు. ఆ తర్వాత ఇక్కడ పని కాదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత బెన్ ఇంకా రెక్స్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు బాగా క్లోజ్ అయిపోతారు, మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ తర్వాత ఆల్ఫా నానెట్ క్రియేచర్స్ ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉంది అని తెలుస్తుంది. సో బెన్, రెక్స్ గాడు ఇంకా వీళ్ళకి తోడుగా వైట్ నైట్ అనే పర్సన్ కూడా వెళ్తాడు. పాపం చిన్నపిల్లలు కదా, తోడు కోసం వెళ్తాడు అనమాట. ఇంక ఈ వైట్ నైట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయా కదా. ఈ క్యారెక్టర్ అనేది లైక్ ఐరన్ మ్యాన్లా అయితే ఉంటుంది. ఐరన్ మ్యాన్కి సేమ్ టు సేమ్ అనొచ్చు. సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఎవ్రీ క్రియేచర్ కూడా ఆల్ఫాకి అంకితం అయిపోయి ఉంటుంది. అప్పుడే ఆల్ఫా ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వచ్చు అని బెన్ ఏమో డైమండ్ హెడ్గా అయితే మారతాడు. అప్పుడే ఆల్ఫా ఎంట్రీ ఇచ్చి రెక్స్ గాడి నానెట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. బెన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్స్ని హ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అప్పుడే ఎలాగో ఒకలాగా రెక్స్ గాడు తన దగ్గర నుంచి విడిపించుకుంటాడు. అప్పుడు వాడి పవర్ అనేది సరిగ్గా పనిచేయదు. సో ఆటోమేటిక్స్ని కాపీ చేస్తాడు. కాపీ చేసి హీట్ బ్లాస్ట్ ఏలియన్గా మారి రెక్స్ గాడి పైన అటాక్ చేస్తాడు. బెన్ వాచ్ని హ్యాక్ చేయడం వల్ల తాను ఏలియన్గా అయితే మారలేకపోతాడు. కానీ ఆల్ఫా హీట్ బ్లాస్ట్ నుంచి 4 ఆర్మ్స్గా మారి బెన్ పైన రెక్స్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బెన్ వాచ్ అనేది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సో బెన్ ఏలియన్గా మారినప్పుడు ఒక కొత్త ఏలియన్ అయితే వస్తుంది. అదే సాక్స్ వాచ్. ఈ ఏలియన్ని మనం యూనివర్స్లో ఎక్కువగా అయితే చూసుంటాం. ఫస్ట్ ఏలియన్ ఈ ఎపిసోడ్లోనే కనిపిస్తుంది. సాక్స్ వాచ్గా మారిన బెన్ ఆల్ఫాకి షాక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. కాకపోతే అది ఇంత కూడా దేయకుండా హ్యూమంగోసార్గా అయితే మారి అటాక్ చేస్తూ ఉంటుంది. ఆల్ఫా ఆటోమేటిక్స్ని నానెట్స్తో క్రియేట్ చేసింది కాబట్టి రెక్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయగలడు అని రెక్స్ ఏమో ఆటోమేటిక్స్ని నాశనం చేసేస్తాడు. అదే టైంలోని రెక్స్ ఏమో ఆల్ఫాకి దొరికిపోతాడు. రెక్స్లో ఉండే ఆల్ నానెట్స్ని కూడా అబ్జర్వ్ చేసేసుకొని చాలా పవర్ఫుల్ అయితే అయిపోతుంది. ఇంకా రెక్స్ తన ఆట అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నా నానెట్స్ మొత్తం తీసేసుకుంది అని అంటాడు. అప్పుడే బెన్ అప్గ్రేడ్ ఏలియన్గా మారి తనలోకి అయితే దూరిపోతాడు.
అలా అప్గ్రేడ్ ఏలియన్గా ఎందుకు మారతాడు అంటే రెక్స్ టెక్నాలజీ బేస్డ్ పవర్స్ ఉంటాయి కదా. సో అప్గ్రేడ్ ఏలియన్ తోటి తననైతే అప్గ్రేడ్ చేయగలడు అని అప్గ్రేడ్ అయితే మారతాడు. ఈసారి రెక్స్ ఏమో తన పవర్స్ని యూజ్ చేస్తాడు. తన పవర్స్ని ఏమో అప్గ్రేడ్ ఏలియన్ తోటి బెన్ అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేస్తారు కానీ ఎంత టఫ్ ఇచ్చినా కూడా ఆల్ఫా ఫుల్ నానెట్స్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. అందువల్ల ఓడించలేకపోతారు. ఆల్ఫా పైన ఎంత అటాక్ చేసినా యూజ్ ఉండకపోవడం వల్ల ఎలాగైనా దాని వీక్ పాయింట్ మీద కొట్టాలి అని డిసైడ్ అవుతారు. అప్పుడే రెక్స్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా తను ఒక గన్గా మారి ఆ గన్లోనేమో బెన్ని పెట్టి కరెక్ట్గా హాట్ పొజిషన్లోకి షూట్ చేస్తాడు. అప్పుడే బెన్ క్యానన్ బోల్ట్గా మారి చాలా స్పీడ్గా వెళ్ళి తన హార్ట్ పైన అటాక్ చేస్తారు. అక్కడ ఒక పెద్ద హోల్ పడింది. ఆల్సో ఆ టైంలో తాను వీక్ అవుతాడు. సో రెక్స్ ఏం చేస్తాడు అంటే ఆల్ఫా ఇప్పుడు చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి తన నానెట్స్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో మనకి తెలుస్తుంది వాళ్ళ బ్రదర్ ఇంకా చనిపోలేదు అని. ఆల్ఫాని బంధించడం కోసం ఒక ఆర్బ్ లాంటి విషయం తీసుకొచ్చి దాంట్లోని ఆల్ఫాని అయితే బంధిస్తారు. ఆల్ఫా ఎప్పుడైనా బయటికి రావచ్చు, దాన్ని నాశనం చేయాలి అని అనుకుంటే అప్పుడే బెన్ అప్చక్గా మారి దాన్ని గులాబ్ జామ్ తిన్నట్టు తినేస్తాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ తన యూనివర్స్లోకి వెళ్ళడానికి పోర్టల్ అయితే ఓపెన్ చేస్తాడు. సో అలా బెన్ వెళ్ళిపోతాడు. ఇంకా మన యూనివర్స్లోని గ్రెన్ ఇంకా కెవిన్ ఆ ఎనర్జీ బాల్లోకి బెన్ వెళ్ళి 2 days అయింది, తన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు, బెన్కి ఏమైపోయింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. ఆ టైంలోని గులాబ్ జామ్ తిన్న ఫోర్స్ తోటి ఒక పోర్టల్ నుంచి బెన్ రావడం చూసి ఏంటి మేము ఎంత బాధపడింది బొక్కేనా అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇంకోవైపు జిమ్మీ గాడు ఎర్త్పైకి ఒక ఆస్ట్రాయిడ్ లాంటిది రాబోతుంది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక ప్లాంట్ క్రియేచర్. అది ఎర్త్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన జిమ్మీ గాడు బెన్కి వెళ్ళి చెప్తే కలగన్నాడులే అని చెప్పి బెన్ వాళ్ళు లైట్ తీసుకుంటారు. కానీ జిమ్మీ బాగా ఫోర్స్ చేయడం వల్ల బెన్ కూడా చూడడానికి ఒప్పుకుంటాడు. దాని దగ్గరికి వెళ్తే అక్కడ క్రియేచర్ నిజంగానే ఉంటుంది. బెన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బెన్కి ఒక డూప్లికేట్ని క్రియేట్ చేసి బెన్ని అక్కడే బంధించేస్తుంది. వాడేమో అల్టోమేటిక్స్ని తీసుకొని జిమ్మీ గాడికి విషయం తెలిసిపోయిందని చెప్పి జిమ్మీ గాడి పైన అటాక్ చేస్తారు. ఈ విషయం గురించి చూద్దామని చెప్పి గ్వెన్ ఇంకా కెవిన్ వెళ్తే వాళ్ళకు కూడా డూప్లికేట్స్ని సెట్ చేసి వాళ్ళని లాక్ చేసి పడేస్తుంది. అలా ముగ్గురు కూడా జిమ్మీ గాడిని వేసేద్దాం అనుకుంటారు. కానీ జిమ్మీ గాడి దగ్గర ఉండే స్నాక్స్ వాళ్ళకి ఎలర్జీగా మారతాయి. వాటితోటి బెన్ని విడిపించి బెన్ వాళ్ళ దగ్గర నుంచి అల్టోమేటిక్స్ని తీసుకొని అల్టోమేటిక్స్ ఫామ్ ఫేర్గా మారి ఆ ప్లాంట్ని నాశనం చేస్తాడు. ఆల్సో బిల్లీ గడికి సారీ చెప్పి ఈసారి నువ్వేం చెప్పినా నమ్ముతాం బిల్లీ అని చెప్పి చెప్తారు. దీని తర్వాత బెన్ తన బెడ్ పైన రెస్ట్ తీసుకుంటే విక్టర్ తన పైకి అటాక్ చేస్తున్నట్టు కలగంటాడు. కళ్ళు తెరిచి చూస్తే నిజంగానే విక్టర్ చిప్స్ తోటి అటాక్ చేయడానికి వచ్చుంటాడు. బెన్ క్యానన్ బోల్ట్గా మారితే వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటే బెన్ గూప్గా మారి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాడిలో ఉండే ఒక చిప్ దొరుకుతుంది. బెన్ దీని గురించి కెవిన్ ఇంకా బెన్ వాళ్ళకి చెప్తే విక్టర్ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తే విక్టర్ చనిపోయాడని చెప్పి తెలుస్తుంది. కానీ ఈ చిప్స్ పైన విక్టర్ కూతురైన ఎలీనా ఇంకా రీసెర్చ్ చేస్తుంది అని చెప్పి ఎలీనా దగ్గరికి వెళ్ళి ఇలా చిప్స్ నా పైన అటాక్ చేస్తున్నాయంటే అవి తప్పించుకోవడానికి అసలు అవ్వదు, అవి కదిలితేనే స్మాష్ అయిపోయేలాగా నేను సెట్ చేశానని చెప్పి సర్ది చేసి పంపించేస్తుంది. కానీ విక్టర్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. సేమ్ టైం బెన్ వాటర్ హజార్డ్గా మారితే అక్కడి నుంచి పారిపోతాడు. ఆల్సో జూలీని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఇంకా బెన్కి ఇక్కడే ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి మళ్ళీ ఎలీనా దగ్గరికి వస్తే ఎలీనానే ఇదంతా చేస్తుంది. ఎలీనా ఇప్పుడు చిప్స్కి క్వీన్ అయ్యింది అని చెప్పి రివీల్ చేస్తుంది. అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. అంటే దీని అంతటికి కారణం నువ్వేనా? ఆల్సో ఎలీనా బెన్ తోటి ఫుల్గా లవ్లో ఉన్నానని చెప్పి రివీల్ చేస్తుంది. కానీ బెన్ ఏమో నాకు జూలీ ఉంది అని చెప్తాడు. బెన్ నాకు ఎలా అయినా కావాలి అని చెప్పి అటాక్ చేస్తుంది. కానీ
తన కంట్రోల్ తాను కోల్పోతుంది, ఆ చిప్స్ వల్ల తను ఈవిల్గా మారిపోతుంది అని చెప్పి ఆ చిప్స్ని నాశనం చేసే మిషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది. తన ఫ్రెండ్కి ఇలా కావడం వల్ల బెన్ బాగా బాధపడతాడు. ఇంకా మన కథ బెన్ 10 యూనివర్స్ నుంచి వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్లోకి వెళ్తుంది. ఆ యూనివర్స్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్మెత్ ఆమ్లెట్రిక్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆమ్లెట్రిక్స్లోకి క్రోనిన్ అనే ఏలియన్ స్పీసీస్ని కూడా యాడ్ చేస్తాడు. ఈ ఏలియన్ స్పీసీస్ చాలా పవర్ఫుల్గా, ఇంటెలిజెంట్గా, టైం పవర్స్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని స్పేస్ మొత్తాన్ని కూడా ఆక్రమించేద్దాం అనుకుంటే అదర్ ఏలియన్స్ ద్వారా ఈ రేస్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అందువల్ల యాజ్మెత్ ఈ ఏలియన్ డిఎన్ఏని కూడా ఆమ్లెట్రిక్స్లోకి యాడ్ చేస్తాడు. వియాక్స్ వల్ల ఎర్త్ పంపింగ్ చేస్తాడు. ఇంకా నార్మల్గానే అది బెన్కి దొరకడం, బెన్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మన ప్రైమ్ బెన్ యూనివర్స్లోని ఆమ్లెట్రిక్స్ నుంచి గోస్ట్ వింగ్ బయటకు వచ్చి బెన్ 10ని కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తుంది కదా. అలానే యాస్మిత్ యాడ్ చేసిన క్రోనిన్ అనే ఏలియన్ బెన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. బెన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా బెన్ ఈవిల్గా మారుతున్నప్పుడు బెన్ దగ్గర ఉండే ఆమ్లెట్రిక్స్ నాశనం అయిపోతుంది. ఆమ్లెట్రిక్స్ లేకపోయినా క్రోనిన్ ఏలియన్ బెన్ బాడీని కంట్రోల్ చేయగలుగుతుంది. కామన్గానే ఆ ఏలియన్ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి డిస్ట్రాయ్ అయిపోయిన ఆమ్లెట్రిక్స్ పార్ట్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి వాటితోటి ఒక టైం డివైస్ని క్రియేట్ చేస్తుంది. అది ఒక వెపన్లా కూడా యూజ్ అవుతుంది. ఆ డివైస్ తోటి టైం ట్రావెల్ చేస్తూ ప్రొఫెసర్ పారాడాక్స్ లాగా తను కూడా ఒక టైం వాకర్గా మారిపోతాడు. టైం పైన చాలా నాలెడ్జ్ని సంపాదిస్తాడు. అలా తన నేమ్ని ఇయాన్గా మార్చుకుంటాడు. నేను ఫ్రీ అయిపోయాను. ఇక్కడి నుంచి మల్టీవర్స్ మొదలు కాబోతుంది. ఇయాన్ రాబోతున్నాడు, బెన్ 10,000 రాబోతున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ ఫాస్ట్గా రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, చేసి వెళ్ళండి.